నా పేరు డానియల్ శామ్యూల్ అండి. నేను గవర్నమెంట్ గురుకులం ప్రిన్సిపాల్గా పనిచేసి 2018లో రిటైర్ అయ్యాను. రిటైర్ వెంటనే ఇక్కడ హైదరాబాద్లో రవికిరణ్ గారు మంచి హోమియో ఫిజిషియన్ అని తెలిసి ఆయన అప్రోచ్ అవడంతో ఈజ్ ఏ బెస్ట్ సైకాలజిస్ట్ ఆల్సో. కాబట్టి ఆయన మనకు మానసిక రుగ్మతలను బట్టి కూడా మనకు వచ్చేటువంటి అనేక వ్యాధుల యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఆ దృష్టితో కూడా ఆయన చక్కటి మానసిక విశ్లేషణ, ఆరోగ్య సంబంధించిన విశ్లేషణ చక్కగా చేసి ఆయన అన్ని విషయాలను తెలుసుకుని, కుటుంబ విషయాల్ని, మా పర్సనల్ విషయాలను అన్నీ తెలుసుకుని ఒక అవగాహన వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నాను. నేను వచ్చినప్పుడు నేను ప్రోస్టేట్ ప్రాబ్లంతో వచ్చానండి. కాబట్టి ఆయన ట్రీట్మెంట్తో అది చాలా వరకు నాకు కంట్రోల్ అయింది. తర్వాత 2021లో వచ్చినటువంటి కరోనాలో అన్నోయింగ్లీ మై HbA1c రిపోర్ట్, అంటే 3 months యావరేజ్ ఇస్తారు కదండి బ్లడ్ షుగర్ది, ఆ రిపోర్ట్ 14.5 వచ్చేసిందండి. సార్ చాలా సీరియస్గా దాని మీద ప్యాంక్రియాస్కి సంబంధించినటువంటి యాంగిల్లో విశ్లేషణ చేసి నాకు దాన్ని క్రమేపీ నెక్స్ట్ మంత్కి 9 తీసుకొచ్చిన తర్వాత 7 తీసుకొచ్చి రావడం జరిగింది. అంతేకాకుండా డయాబెటీస్కి సంబంధించినటువంటి ఎయిల్మెంట్స్ ఏమేమి ఎఫెక్ట్స్ వస్తాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు నేను వచ్చినప్పుడల్లా అన్ని విషయాలను అడిగి నన్ను స్పెషల్ కేసుగా ఆయన ట్రీట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ప్రతి విషయం ఆయనకి తెలుసు, ఆరోగ్య సంబంధమైన విషయం అన్నీ తెలుసు. ఆయనకి ఒక 3-4 years క్రితం దేనికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన. 2021లో నాకు 14 HbA1c ఉండటం కూడా ఆయనకి ఇప్పటికీ గుర్తుంది. అంటే ఆయన రోగుల్ని అన్ని యాంగిల్స్లో చూసి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎంత బిజీ డాక్టర్ అయినప్పుడు కూడా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా ఏదో హరీగా మెడిసిన్స్ రాసేయడం కాకుండా ఆయన తగిన టైం ఇచ్చి రోగులను ట్రీట్ చేస్తారని నేను గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ.